ఇవాళ తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా అని చెప్పుకుంటున్నాడు చంద్రశేఖరరావు. నేను ఇవాళ పాలమూరు బిడ్డల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, 9 ఏళ్లు దాటిపోయింది నువ్వు ఎంపీగా, ఆనాడు మేము గెలిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ 9 ఏళ్లలో మా జిల్లాకు నువ్వేం చేసినావు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాలేదు. 16 తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి 31 పంపులు ఉంటే ఒక్క పంపుతో నీళ్లు ఓపించి ఈ దివాలా కోరు దద్దమ్మ ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 2 ఎంపీలు 13 ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు గెలిపించారు కదా, మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా? పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా? మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినవా? మా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకి ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఆయల్ల మా దయ వల్ల, మా కష్టం వల్ల, మా శ్రమ వల్ల మా పాలమూరు బిడ్డలు నిన్ను భుజాల మీద మోసి పార్లమెంటుకు గెలిపించి పంపిస్తే ఇవాళ మునగాన్ని మాటలు మాట్లాడుతున్నావు. మా పాలమూరు జిల్లాకు ఇవాళ నువ్వు తీరని అన్యాయం చేసినావు. ఆనాడు అలంపూరు కృష్ణా నీళ్లలో మునిగిపోతే, వరదలలో మునిగితే బంజారా హిల్స్ లో ఇల్లు అమ్ముకొని అలంపూరు ప్రాంతంలో ఇల్లు కట్టిస్తా పేదలకు అన్నావు. ఎంపీగా ఉన్నప్పుడు కట్టియాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి. మా అలంపూరు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎవరి పేదోళ్లకు ఇండ్లు కట్టియలే. అదేవిధంగా కొల్లాపూర్లో శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోయిన పేదల్ని 98వ జీవో అమలు చేసి వాళ్ళని ఆదుకుంటా అన్నావు, వాళ్ళని నిండా ముంచినావు. ఇవాళ పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు, అభివృద్ధి జరగలేదు. మరి ఇన్ని దుర్మార్గాలు జరిగి ఈరోజు మన ప్రాంతం అత్యధికంగా నష్టపోయింది తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు పరిపాలనలో అంటే అది మహబూబ్ నగర్ జిల్లానే. ఇవాళ